ఒకవేళ షుగర్ టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోతే ఏం చేయాలి అని మన ఒక సబ్స్క్రైబర్ డౌట్ అడిగారు. అయితే నార్మల్‌గా మీరు షుగర్ టాబ్లెట్స్ అనేది టైంకి వేసుకోవాలి. మార్నింగ్ 8-9, ఆఫ్టర్‌నూన్ 12:30-1:30, మళ్ళీ నైట్ 8-9 రెగ్యులర్‌గా ఒక టైం ఫాలో అవ్వాలి. ఏం చేస్తారంటే కొందరు రెగ్యులర్‌గా టైమ్ ప్యాటర్న్ ఫాలో చేయరు. 8కి యేసుకునేది 10కి, మళ్ళీ నెక్స్ట్ రోజు 8కి, మళ్ళీ నెక్స్ట్ రోజు మధ్యాహ్నం, మళ్ళీ నెక్స్ట్ రోజు ఈవినింగ్ ఇలా వేసుకుంటారు. అలా చేస్తే మాత్రం మీ షుగర్ కంట్రోల్‌లో ఉండదు. రెగ్యులర్‌గా ఒక టైమ్ షెడ్యూల్ అనేది ఫాలో అవ్వాలి. అయితే ఒకవేళ మీరు బయటికెళ్లారనుకోండి, ట్రిప్స్‌కి వెళ్ళినా, లేకపోతే ఎక్కడికెళ్ళినా గూడా టాబ్లెట్స్ మాత్రం పక్కాగా తీసుకొనెళ్ళండి. ఎందుకంటే మీరు వాడే సేమ్ టాబ్లెట్ బయట దొరకకపోవచ్చు. సో, అందుకోసమే టాబ్లెట్స్ కూడా తీసుకొనెళ్ళండి. అక్కడ గూడా రెగ్యులర్‌గా టైంకి వేసుకోవాలి. ఒకవేళ మీరు ఎగ్జాంపుల్ చెప్తాను. నార్మల్‌గా అందరూ మెట్ఫార్మిన్, గ్లిమిప్రైడ్ ఇవి వాడతారు గదా! ఒకవేళ మెట్ఫార్మిన్ టాబ్లెట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మెట్ఫార్మిన్ టాబ్లెట్ మీరు ఒకటే టాబ్లెట్ వాడుతున్నారు డైలీ. అయితే పొద్దున్న వేసుకోవడం మర్చిపోయారు. అప్పుడు ఏం చేయాలి? మధ్యాహ్నం పూట వేసుకోవచ్చు నో ప్రాబ్లమ్. కానీ మీరు నైట్ టైమ్ ఒక టాబ్లెట్ యేసుకొని, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఇంకో టాబ్లెట్ అట్లా దగ్గరగా వేసుకోకూడదు. టైమ్ గ్యాప్ అనేది ఎక్కువగా ఉండాలి. మీరు దగ్గరగా డబులింగ్ డోస్ అయితే ఏమవుతుంది? షుగర్ తక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, అందుకోసమే ఒక్క టైమ్ ఉంటే మాత్రం ఇలా చేయండి. ఒకవేళ మీరు 2 టాబ్లెట్స్ వాడుతున్నారు. పొద్దున పూట టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయారు. సో, మీరు మధ్యాహ్నం లోపు ఇంకొక టాబ్లెట్ వేసుకోవచ్చు. ఒక 2, 3 అవర్స్ అట్లా. ఏమంటే 8కి యేసుకునేది 9, 10, 11 అలా వేసుకోవచ్చు. అంతేగాని ఈవినింగ్ పూట అట్లా యేసుకొని మళ్ళీ నెక్స్ట్ డోస్ నైట్ పూట అలా వేసుకోకూడదు. అలా వేసుకుంటే గూడా షుగర్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, అందుకోసమే నియర్ బై డోసేజ్ అనేది వేసుకోకూడదు. బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు అలారం పెట్టుకొని రెగ్యులర్‌గా టైంకి వాడొచ్చన్నమాట. ఇంకొక టిప్ చెప్తాను. ఒకవేళ మీకు పొద్దున పూట టాబ్లెట్ వేసుకోవడం మీరు మర్చిపోతున్నారనుకోండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒకటే టాబ్లెట్ వాడుతున్నారు. అది కూడా పొద్దున పూట. మీకు గుర్తుంటలేదో లేకపోతే మీరు వర్క్‌లో బిజీ ఉండి మర్చిపోతున్నారు. అయితే మీకు ఏ టైంలో అయితే కరెక్ట్‌గా గుర్తుంటుందో ఎగ్జాంపుల్ మధ్యాహ్నం పూట అంటే డైలీ మధ్యాహ్నం పూట అదే టైంకి టాబ్లెట్ డోస్ అనేది వాడొచ్చు. 24 అవర్స్ గ్యాప్ తోటి. లేదు మీకు మధ్యాహ్నం పూట కూడా కుదురుతలేదంటే పనంతా చేసిన తర్వాత నైట్ పూట కూడా వాడొచ్చు. అంటే డైలీ నైట్ వాడాలన్నమాట. అలా సేమ్ టైమ్ పీరియడ్‌లో వాడాలి. లేదు మీకు ఎక్కువ టాబ్లెట్స్ ఉన్నాయి అండ్ మీకు అర్థం కావట్లే ఎలా ఏసుకోవాలి అంటే మీరు డాక్టర్‌ని ఒకసారి కన్సల్ట్ చేస్తే కాంబినేషన్ టాబ్లెట్స్ వాడి కొన్ని టాబ్లెట్స్ తగ్గించి దాన్ని బట్టి మీకు ఈజీగా వేసుకునేటట్టు కాంబినేషన్స్ అనేది రాస్తారన్నమాట. అలా కూడా వాడొచ్చు. బట్ చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటో తెలుసా? పొద్దున పూట వాళ్ళు లేచినప్పుడు టాబ్లెట్ ఏసుకుంటారు. కొందరేంటంటే 11:00, 12:00 అలా వాళ్ళకిష్టం వచ్చినట్టు వేసుకుంటారు. కొన్ని రోజులు కరెక్ట్ టైం 8కి వేసుకుంటారు. కొందరేందంటే పొద్దున మర్చిపోయి ఈవినింగ్ ఇట్లా ఇర్రెగ్యులర్ టైమ్ షెడ్యూల్ అయితే వాడకండి. రెగ్యులర్ టైమ్ షెడ్యూల్ వాడండి. అలా అయితేనే మీ షుగర్ మంచి కంట్రోల్‌లో ఉంటుంది. షుగర్ టాబ్లెట్ ఏ టైంలో వేసుకోవాలో ఆ టైంలోనే వేసుకోవాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే మెట్ఫార్మిన్ టాబ్లెట్ తిన్న తర్వాత వేసుకోవాలి. ఎందుకంటే దాంతోటొచ్చే కొంచెం గ్యాస్ట్రిక్ సింప్టమ్స్ అవైతే ఉంటాయో మీకు మాస్కప్ అయిపోతాయి. తిన్న తర్వాత టాబ్లెట్ యేసుకుంటే అలాంటి ఏం ప్రాబ్లమ్ ఉండదు. తినక ముందు వేసుకోవడం లాంటివి చేస్తే ఏంటంటే కొంచెం గ్యాస్ ట్రబుల్ లాంటివి వస్తాయి. ఇంకా చాలా టాబ్లెట్స్ ఉంటాయి. మీకు డాక్టర్ ఏ టైంలో వాడమని చెప్పారో అదే టైంలో వాడండి. అంటే తినక ముందా? తిన్న తర్వాత? లేదంటే సార్ తిన్న తర్వాత వాడిన టాబ్లెట్ మీరు తినక ముందు యేసుకుంటే, తినక ముందు యేసుకునే టాబ్లెట్ తిన్న తర్వాత వేసుకుంటే టాబ్లెట్ డోస్ అనేది మీకు కరెక్ట్‌గా అందదు. అండ్ మీ షుగర్ గూడా కరెక్ట్‌గా కంట్రోల్‌లో ఉండదు. అర్థమైంది గదా! కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. దాని గురించి కూడా వీడియో చేద్దాం.